రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. చీరాల నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి స్వాములు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు తన రాజీనామా లేఖను పంపారు. తాను ఎందుకు రాజీనామా చేస్తున్నానో లేఖలో ప్రస్తావించారు ఆమంచి స్వాములు. చీరాల నియోజకవర్గ సమన్వయకర్త పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. గతేడాది జూలై 15న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆమంచి స్వాములు చేరారు. అయితే గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు ఆమంచి స్వాములు. కానీ జనసేన అధిష్టానం ఆయనకు చీరాల బాధ్యతలు అప్పగించింది. దీనిపై కినుక వహించిన ఆయన ఇప్పుడు చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పర్చూరు సమన్వయకర్త పదవి నుంచి వైసీపీ అధినేత జగన్ ఆమంచి స్వాములు సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ ను తొలగించారు. మరోచోట ఛాన్స్ ఇస్తారని చెప్పడం లేదు. చీరాల్లో కన్నం వెంకటేష్ కే సీటు అని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా చీరాల్లో పోటీకి కృష్ణమోహన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అన్నకు అండగా ఉండేందుకు స్వాములు రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఆమంచి స్వాములు రాజీనామా లేఖను పంపారు. నాపై నమ్మకం ఉంచి గతంలో నన్ను చీరాల నియోజకవర్గం జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకోదలుచుకున్నానని, దయచేసి నా అభ్యర్థనను అంగీకరిస్తారని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు ఆమంచి శ్రీనివాసులు అలియాస్ ఆమంచి స్వాములు. అయితే పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానంటున్నారు. ఆమంచి స్వాములు జనసేన రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు.